20 సంవత్సరాల కుర్రవాడు మారిగా కనిపిస్తున్నాడు మురళీమోహన్ గారు. ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాడు సినిమాల్లో యాక్ట్ చేయడానికి, యాక్ట్ చేస్తూనే ఉన్నాడు. అది కూడా హీరోగా యాక్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అలాంటి మురళీమోహన్ గారికి గౌరవనీయులు తెలంగాణ అగ్రికల్చర్ కోఆపరేషన్ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు సుజనా చౌదరి గారు, గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు, నేను అదే వెంకయ్యనాయుడు గారు చెప్తున్నా, ఎక్కువ ఎవరైతే బాధితులుగా ఉంటారో వాళ్ళకి ఎక్కువ స్పందన ఉంటుంది. అలాంటి బాధితుల్లో మొదటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. గౌరవనీయులు కామినేని శ్రీనివాస్ గారు, గౌరవనీయులు సీనియర్ ప్రొడ్యూసర్ మురళీమోహన్ గారికి ఫస్ట్ సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి అట్లూరి పూర్ణచంద్రరావు గారు, కోటా శ్రీనివాసరావు గారు, ఒకప్పుడు ఎమ్మెల్యేగా మేమందరం కూడా పనిచేసాం. రాజకీయాల్లోనే సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో బ్రహ్మాండంగా రాణించిన వ్యక్తి. అదే మరిగా ఈ యొక్క ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి పొట్లూరు శ్రీనివాస్ గారు, వేదిక పైన సినిమా రంగంలో ఉన్న ప్రముఖులందరికీ, వేదిక పైన పెద్దలందరికీ, అదే మరిగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. మళ్ళీ పాత రోజులు ఒకసారి జ్ఞాపకం వస్తున్నాయి. ఈరోజు ఏదైతే ఇక్కడ చూస్తే శిల్పకళా వేదిక, ఇది ఆ రోజు ఏ విధంగా నిర్మాణం చేసామో ఒకసారి ఆలోచించుకుంటే ఈరోజు మీ ఉత్సాహానికి కారణం కూడా అదే అనిపిస్తుంది నాకు. అలాంటి ఈ యొక్క ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ శిల్పకళా వేదిక వచ్చాను. పూర్వ రోజులన్నీ ఒకసారి సినిమాలో మరిగి జ్ఞాపకం వస్తున్నాయి. ఏదేమైనా ఈరోజు ఒక్కసారి మురళీమోహన్ గారు 50 ఏళ్ల సినిమా ప్రస్థానంలో ఈరోజు నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. 50 సంవత్సరాలు ఒక చరిత్ర. ఎందుకంటే 50 సంవత్సరాలు సుదీర్ఘ సినీ ప్రస్థానం అనే విషయం చాలా చిన్న విషయం కాదు. ఇది ఒక అరుదైన అనుభవం, అరుదైన వ్యక్తి మురళీమోహన్ గారు. మీ తరపున, తెలుగు ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే మరిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.